ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? ఆకాష్ కిడ్నాప్ ప్లాన్ గురించి అప్డేట్ ఇవ్వడానికి జగ్గు చేశాడా? లేదా సిండికేట్ అప్డేట్ ఇవ్వడానికి ఇంటర్పోల్ చీఫ్ స్మిత్ చేసుంటాడా? ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 185. వీజీ చేతిలో ఉన్న ఫోన్ మోగుతుంది. స్క్రీన్ మీద జగ్గు అనే పేరు మెరుస్తుంది. వీజీ పెదవుల మీద ఆ క్రూరమైన నవ్వు వెనుక ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంది. వీజీ ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేస్తాడు. సార్, విక్రమ్ సార్, ఇప్పుడే ఆకాష్ గారు ఫోన్ చేశాడు సార్. ఇందాక స్వప్నిక మేడంని కిడ్నాప్ చేయమని ఆర్డర్ వేసినాడు. మళ్ళీ ఫోన్ చేసి ప్లాన్ ఆపేయమన్నాడు అని భయంగా అంటాడు జగ్. సరే, ఇలాగే ఆ ఆకాష్ ఇంకా లాస్య వాళ్ళ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా ఇలాగే నాకు ఫోన్ చేసి చెబుతూ ఉండు అని నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు విజయ్. పక్కనే నిలబడి ఉన్న స్వప్నికకు ఏమీ అర్థం కాకపోవడంతో వీజీ వైపు అయోమయంగా చూస్తుంది. అతను తన కంటితో ఒక ఐవింగ్ చేసి ఆమె దగ్గరకు వచ్చి స్వప్నిక భుజాలపై చేతులు వేస్తాడు. డోంట్ వరీ వైఫ్ డార్లింగ్, నా లిటిల్ ప్రిన్స్ రాజ్ కోసం, నీ కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆకాష్ లాస్య అనే రెండు అడ్డుగా ఉన్న పుడకలని మన జీవితాల్లోంచి సిండికేటే పక్కకు తప్పించేలా స్కెచ్ వేశాను. అది ఇప్పుడు వర్కౌట్ అయి ఉంటుంది అని అంటాడు విజయ్. అసలు ఏం జరుగుతుంది విజయ్? ఆ జగ్గు ఎవరు? వాడు మీకు ఎందుకు రిపోర్ట్ ఇస్తున్నాడు అని మళ్ళీ అడుగుతుంది స్వప్నిక. దాని వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది స్వప్ని. మొన్న నిన్ను రాజ్ని డూప్ విక్రమ్ల నా సెక్యూరిటీ హెడ్ సంతానం ఆఫీస్ దగ్గర దింపిన తర్వాత అతను డైరెక్ట్ గా జగ్గు బేస్ మీద అటాక్ చేశాడు అని చెబుతున్న విజయ్ కళ్ళ ముందు ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కదలాడుతుంది. ఆ రోజు స్వప్నిక కోపంగా ఒంటరిగా వెళ్ళిపోయాక విజయ్కి ఈ ఆకాష్ ఇంకా లాస్యాలు తమని వదిలిపెట్టరని, ఎలాగైనా సాధ్యమైనంత తొందరగా వాళ్ళ పీడ వదిలించుకోవాలని ఆలోచించిన విజయ్ వెంటనే సంతానంకి ఫోన్ చేస్తాడు. సంతానం, నువ్వు అర్జెంటుగా వెళ్ళి నన్ను మీ వదినమ్మను ఫాలో అయ్యే ఆ జగ్గుగాడిని ఫాలో అయ్యి వివరాలు కనుక్కుని వాడికి గట్టిగా కోటింగ్ ఇచ్చి మన సీక్రెట్ ఏరియాకి తీసుకురా. వాడికి ఆకాష్కి ఉన్న లింక్ ఏంటో కనుక్కో అని ఆర్డర్ వేస్తాడు విజయ్. ఎస్ బాస్ అని బయటకు వెళ్తాడు సంతానం. సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ఒక పాత గోడౌన్, అదే ఆకాష్ నమ్మకస్తుడైన జగ్గు అడ్డా. లోపల 5-6 రౌడీలు మందు తాగుతూ ఆకాష్ ఇచ్చిన కిడ్నాప్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటున్నారు. జగ్గు తన సీట్లో కాలు మీద కాలు వేసుకుని సిగరెట్ కాలుస్తూ దర్జాగా కూర్చున్నాడు. రేయ్, ఈ 2-3 రోజుల్లో ఆ ఆకాష్ సార్ స్వప్నిక మేడంని ఖచ్చితంగా కిడ్నాప్ చేయమంటారు. కారు ఎస్ఎన్ఎస్ ఆఫీస్ దాటగానే మనం రంగంలోకి దిగాలి. ఒక్క చిన్న తప్పు జరిగినా ఆకాష్ గారు మనల్ని బ్రతకనివ్వరు, అర్థమైందా అని అంటాడు జగ్గు. సరిగ్గా అప్పుడే గోడౌన్ మెయిన్ డోర్ దబేల్మని విరిగి కింద పడుతుంది. లోపలికి నలుపు రంగు దుస్తుల్లో కళ్ళజోడు పెట్టుకుని గంభీరంగా నడుచుకుంటూ వచ్చాడు విజయ్ రైట్ హ్యాండ్ సంతానం. అతని వెనుక 10 మంది ట్రెండ్ కమాండోలు ఉంటారు. ఎవట్రా నువ్వు నా అడ్డాలోకి పర్మిషన్ లేకుండా వస్తావా? చావాలనుందా ఏంటి అని లేచి నిలబడి షాక్ అవుతూ అంటాడు జగ్గు. చాలా కూల్ గా తన గడియారం చూసుకుంటూ, పర్మిషన్ అడిగితే ఇచ్చే రకం కాదురా మా బాస్. టైం వేస్ట్ చేయకు జగ్గు. నా దగ్గర కేవలం 5 నిమిషాలే ఉంది. నిన్ను సజీవంగా తీసుకువెళ్లాలని ఆర్డర్. నువ్వు వస్తావా లేక నీ చేతులు కాళ్ళు విరిచి మూట కట్టి తీసుకెళ్లమంటావా అని అడుగుతాడు సంతానం. రే, చూస్తారేంట్రా ఇదంతా, కొట్టండ్రా వీడిని అని గట్టిగా అరుస్తాడు జగ్గు. జగ్గు రౌడీలు కత్తులు రాడ్లు తీసుకుని సంతానం మీదకి దూకుతారు. సంతానం తన కళ్ళజోడు తీసి షర్ట్ చెవిలో పెట్టుకుని మొదటి వ్యక్తి చేతిని విరిచి గాల్లో గిరగిరా తిప్పి కింద పడేస్తాడు. కేవలం 2 నిమిషాల్లో సంతానం టీం అక్కడున్న రౌడీలందరినీ కుప్పలు తెప్పలుగా పడేస్తారు. జగ్గు భయంతో వెనుకడుగు వేస్తుంటే సంతానం వాడి కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. జగ్గు కళ్ళల్లోకి చూస్తూ, ఆకాశని కుక్కకి నువ్వు తోక ఊపవచ్చు, కానీ నువ్వు ఎవరి జోలికి వెళ్ళాలని ప్లాన్ వేస్తున్నావో తెలుసా? విక్రమ్ రాయ్ సాక్షాత్తు మృత్యువుకి చిరునామా ఆయన. అలాంటి వాడి పాటన్ మీద చేయి వేయాలని చూస్తావా అని అంటూ సంతానం ఒక గట్టి పంచ్ జగ్గు పొట్టలో విసురుతాడు.
జగ్గు రక్తం కక్కుకుంటూ మోకాళ్ళ మీద పడిపోతాడు. వెంటనే సంతానం వాడి జుట్టు పట్టుకుని పైకి లేపి మరో 2 గట్టి దెబ్బలు మొహం మీద ఇస్తాడు. వద్దు సార్, వదిలేయండి సార్, ప్లీజ్, నేను ఏం చేశాను అని దీనంగా అడుగుతాడు జగ్గు. నువ్వు ఏం చేశావో, ఏం చేయబోతున్నావో మా బాస్ అడుగుతారు కదా, పద అని సంతానం జగ్గును ఈడ్చుకుంటూ వెళ్లి బయట ఉన్న బ్లాక్ ఎస్యూవి కారులో పడేస్తాడు. కారు దుమ్ము రేపుకుంటూ విజయ్ రహస్య స్థావరానికి బయలుదేరుతుంది. ఆకాష్ నమ్ముకున్న బలమైన కోట సంతానం దెబ్బకు పేక మెడల కూలిపోయింది. వేటగాడు పంపిన ఆ వేట కుక్క జగ్గును బంధించింది. ఇప్పుడు విజయ్ అసలు సిసలు విశ్వరూపం జగ్గు చూడబోతున్నాడు. ఆ గదిలో జగ్గు ఏం నిజాలు ఒప్పుకోబోతున్నాడో తెలుసుకుందాం. చీకటి గదిలో కుర్చీకి కట్టేసి ఉన్న జగ్గు మొహం రక్తం చుక్కలతో నిండి ఉంది. విజయ్ తన కోటు విప్పి షర్ట్ మడత పెట్టి వాడి ముందు నిలబడతాడు. చెప్పు జగ్గు, ఆకాష్ గడికి నీకు ఉన్న లింక్ ఏంటి? వాడు చెప్పినవని నువ్వు ఎందుకు చేస్తున్నావు అని సీరియస్ గా అడుగుతాడు విజయ్. నేను చెప్పను, నన్ను చంపినా చెప్పను అని మొండిగా అంటాడు జగ్గు. అంతే, విజయ్ ఒక పవర్ఫుల్ పంచ్ వాడి దవడ మీద విసురుతాడు. జగ్గు ముక్కు పచ్చడై రక్తం చిమ్ముతుంది. దెబ్బ తట్టుకోలేక వాడు ఏడవడం మొదలు పెడతాడు. సార్, కొట్టకండి సార్, చెబుతా నాగండి. నేను నిజానికి ఒక హెడ్ కానిస్టేబుల్ గా జాబ్ లో చేరాల్సిన వాణ్ణి. కానీ నేను జాయిన్ అయ్యే రోజే నా చెల్లికి పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. తను మంచం పట్టింది. ట్రీట్మెంట్ కోసం లక్షలు కావాలి. నా దగ్గర పైసా లేదు. ఆ టైంలో ఆకాష్ గాడు డబ్బు ఆశ చూపించి నన్ను వాడుకున్నాడు. వాడికి నచ్చిన అమ్మాయిలను లవ్ ట్రాప్ లోకి దింపి వాడికి అప్పగించే పని నాకు అప్పగించాడు సార్. నా చెల్లి ప్రాణం కోసం ఈ పాపాలు చేస్తున్నాను అని ఏడుస్తూ అంటాడు. విజయ్ వెంటనే సంతానంతో చెక్ చేయిస్తాడు. వాడు చెప్పిన హాస్పిటల్ మ్యాటర్ నిజమేనని తేలుతుంది. విజయ్ జగ్గు కళ్ళల్లోకి చూస్తూ ఒక కండిషన్ పెడతాడు. చూడు జగ్గు, నీ చెల్లిని వేరే కంట్రీకి పంపించైనా సరే నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఆ యాక్సిడెంట్ వెనుక ఎవరి కుట్ర ఉందో కూడా నేను కనుక్కుంటాను. కానీ దానికి బదులుగా నువ్వు నాకు కోవర్టుగా మారాలి. ఆకాశ్ లస్సెలు వేసే ప్రతి ప్లాన్ నాకు ముందుగానే తెలియాలి, ఓకేనా అని అంటాడు విజయ్. ఇప్పుడు గతం నుండి బయటకొచ్చిన విజయ్ అలా జగ్గు మన మనిషి అయ్యాడు స్వప్ని. ఇందాక వాడు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే ఆకాష్ నిన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేశాడంట. కానీ మళ్ళీ ఫోన్ చేసి వద్దని వాడికి చెప్పాడంట అని అంటాడు విజయ్. ఇంతలో స్మిత్ నుండి ఫోన్ వస్తుంది. విక్రమ్, నువ్వన్నట్టుగా ఆ భూపతి గడికి పైనుండి చెప్పించాను. ఆ సిండికేట్ వాళ్ళు వాడికి చుక్కలు చూపించారు. ఈ పాటికి వాడు నీ దారికి అడ్డు రావద్దని ఆకాష్కి ఫోన్ చేసి చెప్పుంటాడు. సో హ్యాపీగా నీ వైఫ్ ని మళ్ళీ పెళ్లి చేసుకో. బట్ జాగ్రత్త, ఎక్కడ కూడా డౌట్ రాకుండా చూసుకో అని అంటాడు స్మిత్. అతని మాటలకు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనవుతాడు విజయ్. థ్యాంక్ యూ స్మిత్, మీరు నా ప్రాణాలని కాపాడారు. ఇప్పుడు నేను నా భార్య పిల్లల దగ్గరికి రావడానికి, మళ్ళీ నా ఫ్యామిలీని కలవడానికి మీరు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోను అని ఎమోషన్ అవుతాడు విజయ్. నో నో మై బాయ్, అదేం లేదు. ఎన్నో ప్రమాదాలను ఓర్చుకుని సిండికేట్ కోరల నుండి నువ్వు ఈ ప్రపంచాన్ని కాపాడబోతున్నావు. దాని ముందు నేను చేసింది తక్కువే. బీ కేర్ఫుల్ అని ఫోన్ కట్ చేస్తాడు స్మిత్. స్వప్ని నా ప్లాన్ గ్రాండ్ సక్సెస్. ఇప్పుడు సిండికేట్ వాళ్ళే నిన్ను తొందరగా పెళ్లి చేసుకోమని నన్ను అడిగేలా నేను పావులు కదిపాను. ఆ లాస్య ఆకాష్లో ఇక మన జోలికి కూడా రాలేరు అని నవ్వుతూ అంటాడు విజయ్. విజయ్ మాటలు వింటుంటే స్వప్నికకు తన భర్తను చూసి గర్వంగా ఫీల్ అవుతుంది. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి విజయ్ ఎంత పెద్ద స్కెచ్ వేశాడో ఆమెకు అర్థమైంది. విజయ్ ఆమెను దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. ఇక ఆట మొదలైంది స్వప్ని. మన పెళ్లి తర్వాత సిండికేట్ అంతం, అంతా నా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది అని కాస్త రిలాక్స్ అవుతాడు విజయ్. తన ఎదురుగా ఉన్న స్వప్నికను చాలా ఆరాధనగా చూస్తూ ఆమె కళ్ళల్లో ఇంకా ఆ పాత భయం నిలిచే ఉండటంతో మెల్లిగా ఆమె ముఖాన్ని
తన రెండు చేతుల్లోకి తీసుకుని ఆమె నుదుటిపై చాలా భారంగా, ప్రేమగా, చాలా మెత్తగా ఒక ముద్దు పెడతాడు. ఆ స్పర్శకు స్వప్నిక మైమరచిపోయి కళ్ళు మూసుకోగా ఆమెను తన గుండెలకు గట్టిగా హత్తుకుని ఆమె చెవి దగ్గర చాలా మెల్లిగా భరోసా ఇస్తూ, కొన్ని రోజులు, కేవలం మరికొన్ని రోజులు ఓపిక పట్టు డార్లింగ్. ఈ చాటుమాటు కలయికలు, ఈ దొంగచాటు చూపులు ఇక ఉండవు. ఆ ముసుగులు తీసేసి నీ వీజేగా నీ కళ్ళ ముందే ఉంటాను అని అంటాడు విజయ్. అతని గుండెల్లో తన ముఖాన్ని దాచుకున్న స్వప్నిక భారంగా నిట్టూరుస్తూ, నిజంగానా విజయ్? ఆ రోజు కోసం నేను ఎన్నేళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నానో తెలుసా? ప్రతి క్షణం నువ్వు నా పక్కనే ఉన్నావు అని తెలుసు. కానీ నువ్వు తిరిగొచ్చావని, నువ్వు నా వాడివని 10 మందిలో గర్వంగా చెప్పుకోలేకపోతున్నాను. ఆ బాధ నన్ను చంపేస్తుంది అని అంటుంది. ఆమె గడ్డం పట్టుకుని పైకి లేపి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నాకు తెలుసు స్వప్ని, ఆకాష్ లాస్య లాంటి శత్రువుల కళ్ళు కప్పి నిన్ను రాజుని కాపాడుకోవడానికి నేను వేసిన ఈ వేషం నాకు కూడా నరకంలాగే ఉంది. కానీ ఇక చాలు, త్వరలోనే మనం రాజ్ కలిసి మన ఇంట్లో మన ఫ్యామిలీతో ఉండబోతున్నాం. మళ్ళీ మన పాత రోజులు తిరిగి వస్తాయి అని నమ్మకంగా చెప్తాడు విజయ్. ఆ రోజు వస్తే నేనేం చేస్తానో తెలుసా? నిన్ను అస్సలు ఖాళీగా ఉంచను. నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. రాజ్ కూడా నిన్ను అస్సలు వదలడు. అంకుల్ అనడం మానేసి డాడీ అని పిలిచినప్పుడు వాడు నీపై చేసే అల్లరి చూసి నువ్వే భయపడాలి అని చిన్నగా నవ్వుతూ అంటుంది స్వప్నిక. వాడు నా కొడుకు స్వప్ని, నాకంటే మొండోడు. వాడు నన్ను ఎంత అల్లరి పెట్టినా, నువ్వు నన్ను ఎంత విసిగించినా భరించడానికి నేను రెడీగా ఉన్నాను. ఆకాష్ ప్లాన్స్ అన్ని తల్లకిందులయ్యాయి. సిండికేట్ నుండే నిన్ను పెళ్లి చేసుకోమని నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. విక్రమరాయ్ భార్యగా కాదు, విజయ్ భార్యగా నిన్ను లోకానికి పరిచయం చేస్తాను అని ఉద్వేగంతో అంటాడు విజయ్. నీ మీద నాకు నమ్మకం ఉంది విజయ్, కానీ ఆకాష్ను చూస్తుంటేనే భయమేస్తుంది అని అంటుంది స్వప్నిక. వాడిని నేను చూసుకుంటాను స్వప్ని. నువ్వు కేవలం మన ఫ్యూచర్ గురించి, మన రాబోయే సంతోషాల గురించి ఆలోచించు. ఈ విజయ్ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను రాసిని ఏ శక్తి తాకలేదు అని స్థిరంగా అంటాడు విజయ్. విజయ్ మరో ఫోన్కి ఏదో మెసేజ్ వస్తుంది. అది సిండికేట్ నుండి. ఆకాష్కి ఇంకా లాస్యకి వార్నింగ్ ఇమ్మని భూపతి పరశురాములకు తమ నుండి మెసేజ్ వెళ్ళిందని, క్యారియాన్ 5 ఏళ్లుగా ఆకాష్ చేయలేని పనిని ఒక 3-4 రోజుల్లో ఆ స్వప్నికను నీ దారికి తెచ్చుకున్నావని కంగ్రాట్స్ చెప్తూ ఆ సిండికేట్ నుండి మెసేజ్ వస్తుంది. అది చూపించిన విజయ్ మళ్ళీ ఆమెను గట్టిగా కౌగిలించుకుని, ఆ కౌగిల్లో ఒక భార్యకు కావలసిన భద్రత, ఒక ప్రేమికురాలికి కావలసిన అనురాగం రెండూ ఉంటాయి. ఆఫీసు ఏకాంతంలో ఆ ఇద్దరి మనసులు ఒకటయ్యాయి. రాబోయే కొత్త జీవితం కోసం వాళ్ళు ఒకరికొకరు తోడుగా నిలుస్తారు. విజయ్ స్వప్నికలు ఆ ఏకాంత క్షణాలను ఆస్వాదిస్తుండగా ఒక్కసారిగా విజయ్ ఫోన్ మోగుతుంది. స్క్రీన్ మీద ఒక అన్నోన్ నెంబర్ కనిపిస్తుంది. అది చూడగానే విజయ్ ముఖం గంభీరంగా మారుతుంది. ఒక్క నిమిషం స్వప్ని అని పక్కకు వెళ్తాడు విజయ్. అతను ఫోన్ లిఫ్ట్ చేసి లోపల రాస నిద్రపోతుండటంతో మెల్లిగా అడుగులు వేస్తూ బాల్కనీలోకి వెళ్తాడు. దాదాపు అరగంట పాటు అతను అవతలి వ్యక్తితో చాలా సీరియస్ గా మాట్లాడతాడు. లోపల ఉన్న స్వప్నికకు అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకపోయినా అతని బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఏదో పెద్ద మార్పు జరగబోతుందని అర్థమవుతుంది. విజయ్ లోపలికి రాగానే అతని కళ్ళల్లో ఒక వింత మెరుపుంది. స్వప్ని, టైం లేదిక, నువ్వు వెంటనే రెడీ అవ్వాలి, మనం ఇక్కడి నుండి బయలుదేరాలి అని తొందర పెడతాడు విజయ్. ఇప్పుడా? కానీ విజయ్, రాజ్ నిద్రపోతున్నాడు కదా, వాడిని ఎలా తీసుకెళ్తాను అని కంగారు పడుతుంది స్వప్నిక. డోంట్ వరీ, బయట కారు రెడీగా ఉంది. సంతానం రాజుని జాగ్రత్తగా చూసుకుంటాడు. నువ్వు ముందు మన పర్సనల్ రూమ్ లోకి వెళ్ళి రెడీ అయిపో. నేను ఇంకో అరగంటలో వస్తాను. నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, ఫినిష్ చేసి వస్తాను అని మరో మాటకు ఛాన్స్ ఇవ్వకుండా హడావుడిగా
స్వప్నిక అడిగేలోపే విజయ్ అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోతాడు. స్వప్నిక అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోతుంది. ఆమె మనసులో భయం, ఆందోళన అలలు అలలుగా రేగుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? విజయ్ ఎందుకింత హడావిడిగా ఉన్నాడు? ఒకవేళ విక్రమ్ రాయ్ వేషంలోనే నన్ను అందరి ముందు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడా ఏంటి? అదే జరిగితే తాతయ్య, మావయ్య ఏమనుకుంటారు నా గురించి? తన కోడలు 5 ఏళ్లు తిరక్కముందే మరో పెళ్లికి సిద్ధమైందని బాధపడతారా? వాళ్ళ దృష్టిలో ఇది విక్రమ్ రాయ్తో పెళ్లి, కానీ నా విజయనే అని వాళ్లకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఛీ, ఈ దొంగచాటు జీవితం ఇంకెంతకాలం అని బాధపడుతుంది స్వప్నిక. ఆమె ఆలోచనల్లో ఉండగానే అరగంట గడిచిపోగా సరిగ్గా అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ లిఫ్ట్ చేస్తూ హలో విజేనా అని ఆతృతగా అడుగుతుంది స్వప్నిక. హా స్వప్ని, నేనే. కారు కింద ఉంది. రాజుని సంతానం ఎత్తుకున్నాడు. నువ్వు వెంటనే బయలుదేరరా. డ్రైవర్కి నేను లొకేషన్ చెప్పాను. నేను ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాడు విజయ్. విజయ్ మీదే అంత భారం వేసిన స్వప్నిక సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటుంది. ఓ గంటన్నర తర్వాత కారు ఒక అందమైన ప్రశాంతమైన ప్రదేశానికి చేరుకుంటుంది. అది సిటీకి దూరంగా ఉన్న ఒక పురాతనమైన ఆలయంలాగా ఉంది. కారు దిగగానే స్వప్నిక చుట్టూ చూస్తుంది. అక్కడ అలంకరణలు చూస్తుంటే ఏదో శుభకార్యం జరుగుతున్నట్టు ఉంది. మెల్లిగా లోపలికి అడుగుపెట్టిన స్వప్నిక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. అక్కడ తన కుటుంబ సభ్యులు రమేష్, కృష్ణమూర్తిలతో పాటు మొత్తం రవిచంద్ర ఫ్యామిలీ, ఇంకా మల్లిక, అమరేందర్ అందరూ ఒక చోట చేరి విక్రమ్ రాయ్ కోసం వేచి చూస్తున్నారు. అక్కడ వేసిన బ్యానర్ మీద విక్రమ్ రాయ్ అండ్ స్వప్నిక ఎంగేజ్మెంట్ అని రాసి ఉంది. ఇక్కడికి వీళ్ళందరూ ఎలా వచ్చారు అంటే విజయ్ చెప్పినట్టు సిండికేట్ వాళ్ళే ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా అని ఆలోచిస్తుంది మనసులో. అప్పుడే విజయ్ విక్రమ్ రాయ్ వేషంలో వచ్చి ఆమె భుజంపై చేయి వేస్తాడు. అక్కడ తన తన తాతయ్య కృష్ణమూర్తిని, మామయ్య రమేష్ ని చూడగానే స్వప్నిక కాళ్ళు వనకడం మొదలవుతాయి. తన భర్త విజయ్ బ్రతికి ఉన్నాడన్న సత్యం వాళ్ళకు తెలీదు. ఇప్పుడు తన కళ్ళ ముందే విక్రమ్ రాయ్తో తన నిశ్చితార్థం జరుగుతుంటే వాళ్ళు ఏమని అనుకుంటారో అన్న భయం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండటం గమనించిన విజయ్ ఆమెను మెల్లిగా ఎదురుగా ఉన్న గదిలోకి తీసుకువెళ్తాడు. ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి తీక్షణంగా చూస్తూ ఏమైంది స్వప్ని, ఎందుకింతలా వణికిపోతున్నా? ఆ కళ్ళల్లో భయం దేనికి అని కంగారుగా అడుగుతాడు విజయ్. విజయ్, ఇక్కడ తాతయ్యని, మామయ్యని, అత్తయ్యని చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పని అవుతుంది. వాళ్ళకి నువ్వే విజయ్ అని తెలియదు కదా. కోడలు 5 ఏళ్లు తిరగకుండానే మరొకరిని చూసుకుందని, మరో పెళ్లికి సిద్ధమైందని వాళ్ళు మనసులో ఎంత కుమిలిపోతారో కదా. ఈ అబద్ధపు పెళ్లిని వాళ్ళు ఎలా తట్టుకుంటారు అని బాధపడుతుంది స్వప్నిక. ఆమె కన్నీటి చుక్కను తన వేలితో తుడుస్తూ ఎంతో ఆత్రంగా, స్వప్ని నా వైపు చూడు. ఇది అబద్ధపు పెళ్లి కావచ్చు, కానీ మన మధ్య ఉన్న బంధం సత్యం కదా. నీ మనసు పడుతున్న వేదన నాకు తెలుసు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు తల వంచుకోవాల్సిన పని లేదు. నీ మీద ఉన్న నిందలన్నింటినీ నేను నా గుండెల మీద మోస్తాను. లోకం ఏమనుకున్నా పర్వాలేదు, కానీ మన వాళ్ళు ఏమనుకుంటారు అన్న నీ ఆవేదన నాకు అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, ఈ నిశ్చితార్థం కేవలం మన శత్రువుల కళ్ళు గప్పడానికి కాదు, నిన్ను నా పక్కన చట్టబద్ధంగా నిలబెట్టుకోవడానికి నేను వేసిన తొలి అడుగిది అని అంటాడు విజయ్. విజయ్ ఆమె చేతులను తన గుండె మీద వేసుకుని ఆ గుండె చప్పుడు ఆమెకు వినిపించేలా దగ్గరకు లాక్కుంటాడు. ఈ గుండె చప్పుడు నీ పేరుని పలుకుతుంది స్వప్ని. తాతయ్య గారికి గాని, మామయ్యకి గాని నీ మీద ఎప్పటికీ అసహ్యం కలగదు. ఎందుకంటే నువ్వు రాజ్ భవిష్యత్తు కోసం, నీ ఎస్ఎన్ఎస్ కంపెనీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నావని వాళ్ళు భావిస్తున్నారు. మీ కంపెనీ పూర్తిగా బాగుపడాలంటే మీ స్వప్నికను నన్ను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోమని
ఒప్పించానని చెప్పాను. ముందు వాళ్ళు ఒప్పుకోకుండా కోపానికి వచ్చిన మన అగ్రిమెంట్ పేపర్స్ చూపించాను అని అంటాడు విజయ్. ఏంటి అగ్రిమెంట్ పేపర్సా అని అయోమయంగా అడుగుతుంది స్వప్నిక. అవును అని తన ఫోన్లో ఉన్న ఆ డాక్యుమెంట్స్ ని చూపిస్తాడు విజయ్. అంతే ఆశ్చర్యపోతుంది స్వప్నిక. అందులో ఎస్ఎన్ఎస్ కంపెనీ పూర్తిగా బాగవ్వాలంటే స్వప్నిక తనని కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవాలని, సైన్ చేసిన తర్వాత మధ్యలో వెనకకు గాని తగ్గితే విజయ్ సర్వస్వమైన ఈ కంపెనీ పూర్తిగా రవిచంద్ర ఫ్యామిలీ నుండి విక్రమ్ రాయ్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అని ఉంటుంది అందులో. అది చదివిన స్వప్నిక ఒక్కసారిగా టెన్షన్ పడుతూ, విజయ్ దీనివల్ల నన్ను పాపమన్న వాళ్ళే నిన్ను చీకొడతారు. నీ వాళ్ళ ముందే నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం అవసరమా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏడవకు స్వప్ని, ఆ దేవుడి దయ వల్ల త్వరలోనే ముసుగులన్నీ తొలగిపోయే రోజు వస్తుంది. ఆ రోజు నేనే స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద పడి నిజాన్ని చెప్తాను. అప్పటి వరకు నా కోసం, కేవలం నా కోసం నా ఈ చేతిని గట్టిగా పట్టుకుంటావా అని మెల్లిగా అడుగుతాడు విజయ్. అతని భుజంపై తల వంచిన స్వప్నిక కళ్ళు మూసుకుని, నీ పక్కన ఉంటే నాకు కొండంత ధైర్యం విజయ్, కానీ నిన్ను అందరి ముందు విజయ్ అని పిలిచి నీ కౌగిట్లో బందీ అయ్యే ఆ క్షణం కోసం నా ప్రాణం కొట్టుమిట్టాడుతుంది అని వణుకుతున్న గొంతుతో అంటుంది స్వప్నిక. ఆమె తల నిమురుతూ భావోద్వేగంతో, ఆ క్షణం ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు భయపడి వెనకడుగు వేస్తే ఆకాష్ లాంటి రాక్షసులు గెలుస్తారు. నువ్వు నా రాజమాతవి స్వప్ని, నా ఈ రవిచంద్ర సామ్రాజ్యానికి మహారాణివి. నీ కళ్ళల్లో భయం కాదు, విజయపు మెరుపు ఉండాలి. రా, మన వాళ్ళ దగ్గరకు వెళ్దాం. నేను నీ వెంటే ఉంటాను, నీ నీడలా, నీ శ్వాసలా అని దృఢంగా అంటాడు విజయ్. విజయ్ మాటలు స్వప్నికకు ఒక మంత్రంలా పనిచేస్తాయి. ఆమె కన్నీళ్లు తుడుచుకొని అతని చేతిని గట్టిగా పట్టుకుంటుంది. విజయ్ ఆమెకు ఇచ్చిన ఆ భరోసా ఒక భర్తగా, ఒక ప్రేమికుడుగా ఆమెకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఆ గది నుండి ఇద్దరు కలిసి బయటకు అడుగు పెడుతుంటే ఆ దృశ్యం ఒక అద్భుతమైన జంట కలయికకు నాందిలా అనిపించింది. ప్రేమ బలంగా ఉంటే నమ్మకం ధైర్యం ఇస్తుంది. విజయ్ భరోసాతో స్వప్నిక అడుగులు నిశ్చితాంబులాల వైపు పడతాయి. ఆశ్చర్యపోతున్నావా స్వప్ని, వేట మొదలైందని చెప్పాను కదా, ఇది దానికి నాంది మాత్రమే అని నవ్వుతూ అంటాడు విజయ్. రవిచంద్ర ఫ్యామిలీ సమక్షంలో విక్రమ్ రాయ్ ప్లాన్ ఫలించింది. కానీ దీని తర్వాతి పరిస్థితులు ఎలా ఉంటాయి, అవి విజయ్ స్వప్నిక ఇద్దరు ఎదుర్కోగలుగుతారా? స్వప్నిక తన భయాన్ని వీడి ఆ తాంబూలాలు తీసుకోగలదా? తెలుసుకోవడానికి తర్వాతి పార్ట్ వినండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.